దేశ ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సరెండర్ అయ్యారన్నారు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతే రోహిత్. భారతదేశాన్ని నియంత్రిస్తున్నట్లు ట్రంప్ ప్రకటనలు చేసినా మోదీ స్పందించకపోవడం అందుకు నిదర్శనమన్నారు. ప్రధాని మోదీ వైఖరికి నిరసనగా బషీర్బాగ్ చౌరస్తాలో నిరసన ర్యాలీ చేపట్టారు రోహిత్. పీఎం ఈజ్ కాంప్రమైజ్డ్ వై అంటూ భారీ బ్యానర్లు ప్రదర్శించారు. మోదీపై వస్తున్న ఆరోపణలను నిరూపించుకోవాలని, లేదంటే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశం కూడా చూసింది పాకిస్తాన్తోని మరి ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా నేనే ఆ యుద్ధాన్ని ఆపినా అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ గారు ఏకంగా 50 సార్లు అంతర్జాతీయ మీడియాతో కూడా చెప్పడం జరిగింది. మరి ఒక్కసారైనా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు బయటకు వచ్చి దాన్ని ఖండించిండ్రా? ఈరోజు రష్యా నుంచి మీరు ఆయిల్ని కొనుక్కోవడానికి 30 రోజులు గడిపిస్తూ అంటున్నాం. మరి దీనిపై కూడా నరేంద్ర మోదీ గారు ఆ వ్యాఖ్యలను ఖండించకపోవడము, స్పందించకపోవడము చాలా దురదృష్టకరము. మరొక వైపు అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి కూడా భారతదేశంలో చెప్తున్నాడు, భారతదేశాన్ని మేము చైనా దేశంలాగా ఎదగనివ్వము, మేము అదగదొక్కుతామని చెప్పేసి స్పష్టంగా మీడియా ముఖంగా కూడా చెప్తే కూడా మరి దాన్ని నరేంద్ర మోదీ గారు ఖండించకపోవడము, మరి ఇవన్నీ ఎటుదారి తీస్తున్నాయో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు డొనాల్డ్ ట్రంప్కి సరెండర్ అయి ఉన్నాడు. తన వ్యక్తిగత విషయాలను భారతదేశ సార్వభౌమాధికారానికంటే ముందు పెట్టడము చాలా దురదృష్టకరము. ఈరోజు భారతదేశ ప్రజలు కూడా నరేంద్ర మోదీ గారిని ఒకటే కోరుతున్నారు, మీపై వస్తున్నటువంటి ఆరోపణల మీద స్పందించండి, లేకపోతే రాజీనామా చేయండి. ఈరోజు భారతదేశ పౌరుల తరఫున లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అయినటువంటి రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తూ ఉంటే మరి వారికి ప్రశ్నించే అవకాశం ఇవ్వకపోవడము, మరి దారి మళ్లించే పనులు ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇదన్నిటికీ కూడా ఒకటే దానికి నిదర్శనము, నరేంద్ర మోదీ గారు డొనాల్డ్ ట్రంప్కి సరెండర్ అయి ఉన్నాడు. వెంటనే సమాధానం చెప్పాలి, లేకపోతే